ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళటం కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా చాలా కష్టపడి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎందుకు సక్రమంగా పనిచేయటం లేదు? వారి శాఖలను వారు ఎందుకు సక్రమంగా నిర్వర్తించటం లేదు? ఎందుకు మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల మీద మరి విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి? మరి ఇక్కడ చూస్తే పేకాట క్లబ్గా ఒక మంత్రి గారి ఇలాఖ మారిపోయిందంట. అంటే పేకాట క్లబ్గా మారిపోయిందంట ఒక మంత్రి గారి ఇలాఖ. రాత్రిపూట విపరీతంగా పేకాట ఆడుతూ ఉన్న పరిస్థితి ఉందంట. అయితే పేకాటతో పాటు ఇంకా మరి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలియదు, కానీ మొత్తానికి ఆ మంత్రి గారి ఇలాఖ మొత్తం పేకాట క్లబ్గా మారిపోయిందంట. విచ్చలవిడిగా అక్కడ ఆ అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా, మరి జూదాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకొని పోయిందంట. పోలీసులు అసలు అటువైపు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారంట. ఎందుకనంటే మరి ఆయన మంత్రి కదా. సరే, ఇప్పుడు అసలు ఆ మంత్రి ఎవరు? ఏ మంత్రి గారి ఇలాకాలో పేకాట క్లబ్గా మారిపోయింది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఒక మంత్రి గారి ఇలాకా పేకాట క్లబ్గా మారిందనేటువంటి అంశాలను పెద్ద ఎత్తున మెయిన్ ఎడిషన్లో ప్రచురించారు. ఒక్కసారి ఆ వార్త చూద్దాం మనం. సో ఇప్పుడు చూద్దాం. పబ్లిక్గా పేకాట, ఓపెన్గానే పేకాట పబ్లిక్గా. రేపల్లెలోని చిన్న గ్రామం వెలమవారిపాలెం రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరి తెగింపు. అంటే ఎవరు రెవెన్యూ మంత్రి ఆంధ్రప్రదేశ్కి? అనగాని సత్యప్రసాద్ గారు 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి రేపల నియోజకవర్గం. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి రేపల నియోజకవర్గం. 2024లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రేపల నియోజకవర్గం నుంచి. హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన, యువకుడు, ఉత్సాహవంతుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ కట్టబెడితే మరి ఆ మంత్రి గారి ఇలాకాలో ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి ఆ మంత్రి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? అంటే తెలియక జరుగుతుందని ఎవరన్నా అనుకుంటే నిజంగా అది పొరపాటు, మూర్ఖత్వం అవుతుంది. తెలియక జరుగుతుందని ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా మంత్రి గారికి తెలియకుండా ఉండే పరిస్థితే లేదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సరే చూద్దాం. ఆరు బయటే షెడ్లు వేసి రాత్రంతా జోదం, నాన్ వెజ్ వంటకాలు, తాగినంత మద్యం. ఆహా, చక్కగా ఆరు బయట షెడ్లు వేసారంట. ఎక్కడ? వెలమవారిపాలెం, రేపల్లెలోని చిన్న గ్రామం, రేపల్లె నియోజకవర్గంలో చిన్న గ్రామం వెలమవారిపాలెంలో ఆరు బయటే షెడ్లు వేసారంట. చక్కగా నాన్ వెజ్ వంటకాలు, తాగినంత మద్యం, హాయిగా మందు తాగటం, నాన్ వెజ్ తినటం, పేకాట ఆడటం. 5 స్టార్ హోటల్కు మించిన విలాసం. ఆహా, మరి ఇంకేమున్నాయో? 5 స్టార్ హోటల్కు మించిన విలాసాలంటే మరి ఇంకేమున్నాయో? మరి జూద గృహాలకు తెలంగాణ నుంచి రాక. అబ్బో, తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తున్నారు. బేసిక్గా ఆంధ్ర నుంచి ఎవరన్నా విలాసాలకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్తుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద నగరాలు, మెట్రోపాలిటన్ నగరాలు కాబట్టి. 40 మంది సొంత బలగాలతో కాపలా. బాబోయ్, 40 మంది సొంత బలగాలతో కాపలా అంట. అంటే ఎవరు రావడానికి లేదు అక్కడ. ఏ పోలీసు వాడు వచ్చినా కానీ ఎవరిని ఊరుకునే పరిస్థితి లేదు. అక్కడ మందు, విందు అన్నీ ఉంటాయి. చక్కగా జూదం. పోలీసులు ప్రేక్షక పాత్ర, దీంతో మరింత జోష్. ఏం చేస్తారు పోలీసులు మాత్రం? అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ప్రేక్షక పాత్ర కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉందా? ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక 20-25 సంవత్సరాల నుంచి అసలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఎక్కువ. వెలమవారిపాలెం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల నియోజకవర్గంలోని చిన్న గ్రామం ఇది. ఇప్పుడు ఈ ఊరి పేరు తెలుగునాట మారు మోగిపోతుంది. మంచిగా అయితే పర్వాలేదు, కానీ మొత్తం రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఈ ఊరే ఒక పేకాట క్లబ్గా మారిపోయింది. నాన్ వెజ్ వంటకాలతో విందు, తాగిన వాళ్లకు తాగినంత మందు అందిస్తూ జూదరులను 5 స్టార్ హోటల్కు మించిన సౌకర్యాలతో ఉత్సాహపరుస్తున్నారు. పేకాట రాయిళ్ల చేతుల్లోని పేకలు కోట్ల రూపాయలకు సంబంధించి చేతులు మారుతున్నాయంట. అప్పుడు ఇప్పుడు వైసీపీ హయాంలోనే రేపల ప్రాంతం జూద కేంద్రంగా వర్ధిల్లింది. అప్పట్లో క్లబ్లను మూసివేయించడంతో జూదరులంతా రేపలకు తరలి వచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే జోరు కొనసాగుతుందని వెలమవారిపాలెం వాసులు ఆవేదన చెందుతున్నారు. పేకాట జరిగే చోటుకే కాదు, సమీపానికి కూడా ఇతరులు ఎవరిని వెళ్ళలేనంత కట్టుదిట్టంగా దీన్ని నడుపుతున్నారు.
ఎందుకు నడపరు? ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఆయన రెవెన్యూ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారికి ప్రీతి పాత్రులు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కాబట్టి ఆయన ఇలాకా వైపు కన్నెత్తి చూసే దమ్ము ధైర్యం నియోజకవర్గంలో బహుశా ఎవరికి ఉండవేమోనని ఇక్కడ రాశారు. మరి నెక్స్ట్ సాయంత్రం 5 గంటలు దాటిందంటే ఈ గ్రామంలో సందడి మొదలవుతుంది. ఆరు బయటే పెద్ద పెద్ద షెడ్లు వేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ పేకాటానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పేకాట రాయిళ్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చుట్టూ బౌన్సర్లను పెట్టి నిరంతరం కాపలా కాస్తుంటారు. ఒక్కో కాపలాదారుడికి రోజుకు 1200 చొప్పున భత్యం చెల్లిస్తూ షెడ్లు చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. మరి బౌన్సర్లు పెట్టారంట. ఎందుకంటే మరి ఎవరు పడితే వాళ్ళు ఒకవేళ అపోజిషన్ వాళ్ళు ఎవరన్నా వచ్చి మరి ఇది తప్పండి, ఇక్కడ పేకాట క్లబ్ నిర్వహించకూడదంటే ఆ బౌన్సర్లు వారిని కొట్టిపడేస్తారు అంత. కాబట్టి ఒక్కొక్కరు 1200 అంట బౌన్సర్లకి. సో పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకు చూస్తారు పోలీసులు కన్నెత్తి? కన్నెత్తి చూసే పరిస్థితి ఉందా? కన్నెత్తి చూస్తే ఆ పోలీసు, ఆ సీఏ కానీ ఎస్ఐ కానీ కన్నెత్తి చూస్తే మంత్రి గారు ఇలాక వైపు తొక్కిపట్టి నారదీస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనే వేయించుకునేది పోస్టింగులు. కాబట్టి వాళ్ళ అవసరమైతే ఇంకా జూదగాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈరోజు ఎదురు తిరిగే పరిస్థితులు బహుశా లేరనేది అందరికీ తెలుసు. ఈ కొత్తగా మనం చెప్పాల్సింది అవసరమే లేదు. ప్రజలకు కూడా తెలుసు, సాధారణ ప్రజలకు కూడా. దీంతో జూదరులు పబ్లిక్గా ఆడుతున్నారు. ఒకవేళ తనిఖీలు చేసినా అవి ఉత్తుత్తి తనిఖీలే తప్ప అసలు నిర్వాహకులను ఆటగాళ్లను మాత్రం టచ్ చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరి అది కాయిన్ల సిస్టమ్, ఇదేదో కొత్తగా ఉంది కాయిన్ల సిస్టమ్. బేసిక్గా ఈ జూదాల మీద మనకి అంత అవగాహన లేదు, బట్ వీళ్ళు ఆంధ్రజ్యోతిలో రాశారు కాబట్టి చదువుదాం. భీమవరానికి చెందిన వ్యక్తి వెలమవారి పాలాన్ని పేకాట అడ్డాగా మార్చినట్టు చెబుతున్నారు. మళ్ళీ ఈయనెవరు భీమవరానికి చెందిన వ్యక్తి? ప్రతిరోజు కోట్లలో నగదు చేతులు మారుతున్నట్లుగా అంచనా. పేకాట ఆడేవారు 5,000, 10,000, 20,000 విలువ చేసే కాయిన్లు కొనుగోలు చేసి వాటితో తమకు నచ్చిన విధంగా జూదం ఆడుకోవచ్చు. పేకాట ఆడేవారంట 5,000, 10,000, 20,000 ఆ డబ్బులు ఇచ్చి అంత విలువ చేసే కాయిన్లు కొనుగోలు చేసుకోవాలంట. మరి ఆ కాయిన్లు ఏంటి మనకు తెలియదు. వాటితో తమకు నచ్చిన విధంగా జూదం ఆడుకోవచ్చు అంట. బేసిక్గా జూదం మీద అవగాహన ఉన్న వాళ్ళకి మరి ఈ కాయిన్ల గురించి అవగాహన ఉంటుంది. క్షణాల్లో తలరాతలు మార్చేసే కోత ముక్క ఇక్కడ బాగా ఫేమస్. క్షణాల్లో తలరాత అంటే మరి 10,000 ఎత్తి 10 లక్షలు వస్తాయి మరి మనకు తెలియదు. మరి అది ఇక్కడ ఫేమస్ అంట బాగా. పోయినా కానీ అంతే పోతాయి. మరి సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజాము వరకు జూదం సాగిస్తున్నారు. రాత్రంతా పేకాట జరుగుతున్నా పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎందుకు చూస్తారండి పోలీసులు కన్నెత్తి? ఎవరు చూస్తారు? అరే మంత్రి గారు ఇలా కానీ మీరు చెప్పారు ఇక్కడ, మళ్ళీ పోలీసులు కన్నెత్తి చూడలేదని స్థానికులు వాపోతున్నారంటే మరి అది అంత ఈజీ కాదు. సో కాబట్టి మరి రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరి తెగింపు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరి తెగింపు. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరి రేపల్లె ఎమ్మెల్యే గారు అనగాని సత్యప్రసాద్ గారు మొద్దు నిద్రపోతున్నారా? అంటే మీకు తెలిసే జరుగుతుందా? మీరే ఆడిస్తున్నారా? మీ అనుచరులతోటి మరి ఇక్కడ పేకాట క్లబ్బులు మీరు నిర్వహిస్తున్నారా? మరి లేకపోతే మీకు తెలియకుండా జరుగుతుందా? అయితే ఈ వార్త ఎందుకు వచ్చింది? ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వండి. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు మీరు. గతంలో కూడా మీ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. హైదరాబాద్లో ఏదో సెటిల్మెంట్లు చేస్తున్నారని అనేక ఆరోపణలు రెవెన్యూ శాఖ మంత్రి మీద వస్తున్నాయి. 3వ సారి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బనాయిచ్చేస్తారు మీరు. సిఐ గారిని ఒత్తిడి చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బంది పెడతారంట మీరు నియోజకవర్గంలో. మీరు మాత్రం స్వేచ్ఛగా యథేచ్ఛగా మీ ఇలాకాలో ఎంత జరుగుతున్నా కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉన్నారు. అంటే ఇది మంత్రి గారికి తెలియకుండా జరిగిందనేది ఇక్కడ ఎక్కడ రాయలేదు. సో మంత్రి గారికి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఒకవేళ ఆయనకు తెలియకుండా జరిగితే అసలు ఆయన అన్ఫిట్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడానికి కానీ మంత్రివర్గంలో కానీ ఆయన అన్ఫిట్. ఆయన ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి. ఇంత జరుగుతుంది, మీరు ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు, గతంలో ఉద్ధరించలేదు ఇప్పుడు ఉద్ధరిస్తారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, గంజాయి పేకాట స్మగ్లింగ్ ఇవన్నీ అరికడతామని చెప్పేసి మీరు చెప్పారు. ఏం జరుగుతుంది? మరి రెవెన్యూ మంత్రి గారు ఇలాకాలో ఇలా జరుగుతుందని సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపరే రాసింది. మరి అయినా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. నియోజకవర్గం మొత్తం కూడా కోడేకొస్తుంది. నియోజకవర్గం కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం ఈ ఎపిసోడ్ తెలియని వాళ్ళు లేరంట. నేను షాక్ అయ్యాను ఎంక్వైరీ చేస్తే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి నాయకుడికి తెలుసంట ఇక్కడ రేపల్ల అడ్డాగా మంత్రిగా రెవెన్యూ మంత్రి గారు ఇలాకాలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని అందరికీ తెలుసంట. మరి సో కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి, ఉప ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా. అసలు ఇది ఎందుకు జరిగింది? ఎవరున్నారు దీని వెనక? నిజంగా రెవెన్యూ మంత్రి గారు ఏమైనా ఉన్నారా?
ఆయన అనుచరులు ఎవరైనా ఉన్నారా? ఆయనకి తెలియకుండా అనుచరులు ఎవరైనా చేస్తున్నారా? లేదా ఆయన తెలిసే జరుగుతుందా? ఆయనకి తెలిసే జరిగితే ఆయన ఇమీడియట్గా ఆ మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. బర్తరఫ్ చేయాలి ఆయన్ని మంత్రివర్గం నుంచి, ఆయనకు తెలిసి జరుగుతుంటే. లేదా ఆయన తెలియకుండా జరుగుతుంది అనుకోండి, ఆయన అనుచరులు ఎవరన్నా ఆయన మభ్యపెట్టి ఈ యొక్క కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనుకోండి, వారి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, వారి మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మరి అక్కడ పోలీసు ఇన్స్పెక్టర్ గారు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, మరి వాళ్ళు ఇమీడియట్గా స్పందించండి. పాపం వాళ్ళకి స్పందించేంత పరిస్థితి ఉండదు అనుకోండి, అది వేరే విషయం. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఈ వార్త నిజమా లేదా అబద్ధమా? నిజమైతే మంత్రి గారి మీద చర్యలు తీసుకోండి. మంత్రి గారి ప్రమేయం ఉంటే, మంత్రి గారి ప్రమేయం లేకపోతే పక్కన అనుచరులు ఎవరన్నా వాళ్ళ ప్రమేయం ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోండి. లేదా మంత్రి గారు ఇది తప్పు, నా ఇలాకాలో జరగటం లేదని చెప్పేసి పరువు నష్టం దావా వేయండి. మరి మీరు ఇలా జరగట్లేదు, నా మీద అన్యాయంగా రాశారు ఈ విధంగా అని చెప్పేసి మంత్రి గారైనా రెస్పాండ్ అవ్వాలి కదా. అంటే మంత్రి గారు రెస్పాండ్ అవ్వకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది ఒక్క అనగాని సత్యప్రసాద్ గారితో కాదు, ఆయన ఏముంది 3వ సారి ఎమ్మెల్యే, 2014 ముందు ఆయన ఎవరో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం కలిసి ఒక ప్రభుత్వం ఏర్పడింది నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి. మరి ఆ ప్రభుత్వానికి ఈ విధంగా మాయను మచ్చ తెచ్చే విధంగా మంత్రివర్గంలో ఒక మంత్రి, కీలకమైనటువంటి శాఖ వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఇలాకాలోని ఈ విధమైనటువంటి వ్యవహారాలు, కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని పోతావా? మరి ఇది నిజంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యేటువంటి అంశం. చూద్దాం ఈ ఎపిసోడ్ మీద మంత్రి గారు ఏమైనా స్పందిస్తారా లేదా, నాకు సంబంధం ఉంది లేదా నాకు సంబంధం లేదని ఆయన స్పందిస్తారా లేదనేది వేచి చూద్దాం.